త్యాగాలు చేయడం ద్వారా మనకి ప్రభుత్వ స్థితి. అందులో ఆదివాసులు, మితవాదులు, భగత్ సింగ్ లాంటి గొప్ప భక్తులు, గాంధీ తాత, నెహ్రూ, లాల్ బహదూర్, లాల్ బాల్ పాల్, వీళ్ళు ఇంత త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛ ప్రశాంతంగా జీవితానికి గడపగలుగుతున్నాం. మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఎన్నో ప్రణాళికలు వేసుకొని మన దేశం అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఈ 70 సంవత్సరాలు ముందు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగానే మన గతంలో బ్రిటిష్ వారు పెట్టినటువంటి పోలీస్ సిస్టమ్ని ఈ మధ్యకాలంలో ఈ ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని చేంజ్ చేసి మన కొత్త యాక్ట్స్ని తీసుకొచ్చి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం 2023 నుంచి. పోలీస్ పరంగా చూసినట్టయితే మన ఇండియాలోనే మన తెలంగాణ పోలీస్ అనేది టాప్లో ఉన్నది. అది మనకు సంబంధించిన అదేవిధంగా మన జిల్లాలో కూడా ఆల్ యాక్టివిటీస్లో కూడా చాలా ముందుకెళ్తున్నాం ప్రజలందరి సహకారంతో. భవిష్యత్తులో కూడా మన సబ్ డివిజన్ మంచి పేరు తెచ్చుకోవాలి. మన సబ్ డివిజన్లో అందరూ కూడా కష్టంతో, కృషితోటి వాళ్ళ యొక్క విధుల్ని ప్రశాంతంగా నిర్వహించి ఉన్నత పోస్టులు ఉన్నతంగా ప్రమోషన్స్ రావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. So